వ్రతం చేసిండ్రు. చేసి ఏమవుతున్నదంటే ఈ నారదుడు పోంగ రాజ్యం మీద తిరుగుతున్నాడు. పోంగ ఈయనతుడు నారదుడు కూడా వాళ్ళ కష్టం ఏమైంది అన్నది చూడకపోతే మానవులకు ఆ కాలం సంది ఇప్పుడు నాది కాలం నుంచి మానవ జన్మం ఉన్నది. అయితే ఒక వీర బ్రాహ్మణుడు ఇక కైకిలు పోవడమంటే కైకిలు పోరాదు, ఏదైనా పని చేద్దామంటే పని చేయరాదు అని ఏం చేసిందంటే అందరూ ఏమంటున్నారు, కాశీకి పోయితే ఆడ పూజలు మత్తు దొరుకుతాయి, ప్రతి వాళ్ళు పిండాలు అన్నీ పెట్టదందుకు వస్తారు, అలా పూజలు అర్చన గిట చేస్తే రోజు మత్తు పైసలు వస్తాయని వాళ్ళు చెప్పగానే ఆ బ్రాహ్మణయ్య ఏం చేసిండు, నిదానం కాశీపట్నం చేరిండు. కాశీపట్నం పోయిండు, 3-4 రోజులు అవుతున్నది, ఒక్క పైస దొరకకొచ్చింది. ఆ ఉన్నోళ్ళకే దొరకకొచ్చిందట పని. అంటే ఈయన ఒకటి పోయిండు. అయితే పోంగ నారదుడు అంటాడు, మానవులకు కూడా బాగా కష్టం ఉన్నదయ్యా అని పోయి విష్ణుమూర్తికి చెప్తాడు. కష్టం ఏంటికుంటుందంటే నామాలు చదవకుండా పరమాత్ముడు ధ్యానం చెయ్యని వాళ్ళకు కష్టం తప్పదట. ఎన్నెన్ని కష్టాలకి వెళ్ళి ఎటెత్తేస్తుందో తెలియదు. మానవుడు జన్మమెత్తకన్నా ముందు నేను హరి పూజ చేస్తా, పరమాత్ముడు పూజ చేస్తా అని అంటాడు. జన్మం ఎత్తినాక తెలిసినాక దేవుడు ఆడున్నాడు, నేనే దేవుడిని అని అంటాడు. అందుకొరకల అట్లనే ఉంటుంది నారద అని అంటాడు. లేదు ఒకైనా పిల్లగాని ఉన్నారట, పిల్లగాని పోషించలేకుంటా తిరుగుతున్నాడు, మనం ఒక పని పోయి చూద్దాం పని అనుకుంటా నారదుడు విష్ణుమూర్తి ఇద్దరు అతోపన నడుస్తున్నారు. అయితే బ్రాహ్మణయ్య ఆ రేవుకు ఈ రేవుకు వాళ్ళైతే పూజలు చేపిస్తారో అర్చన వాళ్ళ పేరన్నా చేపిస్తే 10 రూపాయలు దొరుకుతాయి అనుకుంటే ఆశపడి తిరుగుతున్నాడు కాశీలో. తిరగంగా విష్ణుమూర్తి బ్రాహ్మణయ్య మన నారదుడు ఇద్దరు బ్రాహ్మణవతల మీద వచ్చి ఏం చేస్తారంటే ఆయన బ్రాహ్మణయ్యకు భేటీ అవుతారు, ఎదురుగా అవుతారు. ఏమయ్యా మీరెవరు అని ఒకళ్ళకొకళ్ళు అడుగున్నారు. అడిగితే మాది అటు ఉత్తరాఖండము, మేము ఇట్లా పైసలు లేక వీడికి వచ్చినాము, ఏమైనా దొరుకుతాయేమని. ఏం దొరకకొచ్చిందంటే మీరు ఏం చేస్తే మేము బ్రాహ్మణులమే, మీరు కూడా బ్రాహ్మణులు అంటే ఇట్లా పంచగట్టుకొని బగబ బట్టలు వేసుకుంటే బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణ అవుతుంది ఎట్లుంటుందంటే అలా వృత్తి ఏంటిది, దేవుళ్ళకు రోజు పూజ చేయాలా, ఏ విధానం ఉంటుంది ఆ విధానము ప్రజలకు చెప్పాలా. ఆయనకు బ్రాహ్మణయ్య అంటారు. తన 10 మందికి తోని పరమాత్ముడు పూజ చేయించినప్పుడు బ్రాహ్మణయ్య. నువ్వు ఎన్నడన్నా హరి పూజ చేసినావా అని అడుగుతాడు. హరి పూజ చేసిన నాకు పొట్టకు లేదని నేను మొత్తుకుంటే నువ్వు హరి పూజ చేసినావని నాకంటావని ఆయన అంటున్నాడు. అయితే నువ్వు అది భగవద్ ధ్యానం చేయకపోతే నీకు బరకత్ ఉండదు అని చెప్పి విష్ణుమూర్తి అంటాడు. మరి ఎట్లా చేయాలంటే ఇప్పుడు నేను అన్న ఒక మాట ఇప్పుడు నేను చెప్పింది అనుగా, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, శ్రీకృష్ణ పరమాత్మనే నమః అని నువ్వు అని చెప్పి ఆ పేరు మీద ఉన్న తువాల ఆ చెట్టు కింద వరుసుకో. అలా వచ్చేపోయే దారి ఉంది కదా, ఆ కాశీకి వచ్చిన వాళ్ళు యాత్రకు పోంగా రాగా ఆ దారిపైన పోతారు. నువ్వు తువాల వరుసుకొని కళ్ళు మూసుకొని ఆ భగవత్ ధ్యానం చెయ్యి అని చెప్పి కళ్ళు మూసుకొని ఆయన ఏమంటున్నాడంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనుకుంటే కళ్ళు మూసిండు. పొద్దున కూర్చున్నాడు, ఎంతనో సేపు అవుతున్నది, టైం చూసుకోకని చెప్పిండ్రు. టైం చూసుకోకుండా కూర్చుండు. పైసలు ఇచ్చేటోళ్ళు ఆలోచిస్తారు, అడుగు తెయ్యరని చెప్పగానే అదే ధ్యానం చేస్తున్నాడు. పొద్దున్నంత సేపు ఏమైతే కళ్ళు మూసుకున్నామని కెలుతురు కొడుతుంది. పొద్దు పోయిన తర్వాత కళ్ళు మూస్తే చీకటి అయిపోతుంది. ఏమరా ఇప్పటిదాకా వెలుగుండే ఇప్పుడేమో చీకటి అయ్యి ఇంకోళ్ళని వేసిందా లేదని లటుక్కన కళ్ళు తెరిచి చూసిందాకంటే మబ్బు అయింది. అందువల్ల ఏమైందంటే నేను 3 నెలల పొడుగు చేసినా అన్ని పైసలు రాకపోతుంటాయి. వేసిన వాళ్ళు అటన్నా చేరనా 10 పైసలు 5 పైసలు వేసి మాలా చిన్నన్ని పైసలు అయినాయి. ఆ పైసలన్నీ చూసుకొని ఏం చేస్తారంటే ఈ భగవద్ ధ్యానము మున్పటి సంది మాకు అన్ని గుర్తే ఉన్నాయి, బ్రాహ్మణులకు అన్నీ గుర్తుంటే వాళ్ళు చిన్నప్పుడే చదువు నేర్పుతారు సంస్కృతం. కానీ మేము ఏంటికి ఆది మరిచినాం అంటే సంసారం చేసినాకనే నేను ఆది మరిచిన అనుకుంటాడు. ఇక పరమాత్మ తప్పు అయిపోయింది అంటే ఆ ముల్లి అంత కట్టుకుంటాడు, ఏడున్నదాకా కాదు. ఇక అంటే పెళ్ళం మొగడు చేస్తేనే ఏదైనా పూజకు ఫలితం ఉంటుంది అని సప్రదకి ఎంతేస్తాడు. ఇంటికి వచ్చి ఆ ముళ్ళని తీసుకొని వచ్చిందాకంటే ఏమైనా తిందందుకు అవి ఇవి తెచ్చింది అనుకుంటాడు. కానీ ఇట్లా పూల ముళ్ళు లేక మంచిగా తువాలకు కట్టుకొని వచ్చింది. అప్పుడు బ్యాగులు లేవు, ఇక ఉన్న తువాలకి ముళ్ళ కట్టుకొని వచ్చిండు. వచ్చి భార్య అంటాడు అవన్నీ ఏంటి అంటే అన్ని పైసలే అంటాడు. మాకు మాలస ఇచ్చిండు. మరి అంటే మాలస కాదు, 3 నెలలు తిరిగినా రాలేవు. కానీ ఒక్కటే రోజు ఆ పరమాత్ముడి కోసం ధ్యానం చేస్తే
ఇన్ని పైసలు దొరుకుతున్నాయి, నువ్వు కూడా అంటే ఏమిటి దేవా నామం పరమాత్ముడికి ఎట్లా ధ్యానం చెయ్యాలా అని చెప్పింది. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఇంతే మాట అని మనకు అనిపిస్తుంది, కానీ ఇంట్లోనే భాగవతం ఉన్నది, రామాయణం ఉన్నది, మహాభారతం ఉన్నది. ఇలా 3 రకాలై కలిసి ఉంటాయి అన్నట్టు. ఆదికాలం సంధి ఏమేం చేసినా 3 యుగాల సంధి జరిగినది ఇంతే పదంలో ఉంటుంది. అనామం చెప్పగానే మరి నేను కూడా అంటాను, నేను కూడాను నువ్వు నీకు రాకుంటే నీకు 2 మాటలు చెప్తాను చెప్తాడు. కానీ ఏం చేస్తాడు, ఇక పూజ సామాగ్రికి పోతాడు. ఈ సత్యనారాయణ పూజ చేస్తాను చెప్పిండు కదా, పూజ వస్తువుల కోసం పోయిందకంటే కోమటైన ఇంటికి పోయిందకంటే ఏమేమి కట్టాలంటే ఈయనకి ఏమేమి ఇలా ఎట్లెట్లా చెప్పిండు వాళ్ళు చెప్పిండ్రు. ఏమేమంటే గోధుమ రవ్వ, మన చక్కెర, నెయ్యి, తేనె, ఇవన్నీ పంచదార కలిపి పరమాత్ముడికి అభిషేకం చెయ్యు. చేసిన తర్వాత పరమాత్ముడి పటం పెట్టుకొని సత్యనారాయణ కథ చెప్పి అని చెప్పిండు. నువ్వు ఏది కథ చెప్పడం లేకుండా ఇంత అనుకుంటా పూజ చేసినా సంతోషం అని చెప్పగానే ఆయన వచ్చిండు. పూజ సామాను తీసుకునేట వాళ్ళతట తీసుకున్నాడు, కోమటైన తట తీసుకున్నాడు. కోమటైన ఇచ్చిండు, ఎన్ని 5 రూపాయలు ఇచ్చింది, కానీ మాలస పైసలు ఇంకా మిగిలినాయి. అదే అయ్యంగా ఏమైంది, పూజ వస్తువులన్నీ తీసుకొచ్చిన ఇంటికి వచ్చి మనం ఇవాళ రథం చేద్దాం, అక్కోళ్ళకి అందరికి చెప్పిరాయి అని చెప్తాడు బ్రాహ్మణయ్య. చెప్పేస్తుంది, ఇవాళ మీరు ఎట్లా చేస్తున్నారు అట్లనే చెప్పి పూజ చేస్తున్నారు. చేసే సాయంత్రం అయింది, పూజ నడుస్తున్నది. సాయంకాలం ఇయ్యాలన్నట్ట పూజ. మనకు ఈ టైం చూసుకొని ఆకలి అవుతున్నాయి, అప్పటోళ్ళకి ఆకలి కాకుండా ఇప్పటోళ్ళకి ఆకలి అవుతుంది అనగానే పూజ చేస్తున్నారు. ఆ సాయంకాలం పూజ అయింది. ఒక కట్టెల మోపు ఎత్తుకొని ఇప్పుడు మన ఇల్లు లెక్కని ఇట్లా వేస్తున్నాడట. ఇక మనం ఇప్పటిదాకా ఎట్లా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, శ్రీకృష్ణ పరమాత్మనే నమః, ఓం శ్రీరమ సత్యనారాయణ స్వామికి జై అనగానే కట్టెల మోపైనకు అది ఏమో సప్పుడు అవుతున్నది అంటాడు. అట్లా పోయేటోడు ఇట్లా మారి చూస్తాడు. చూసిన దగ్గర మంది ఉన్నారు. ఓం నమో నారాయణాయ నమ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనుకుంటా అందరు ఇప్పుడు మనం వింటున్నాం. కానీ మనం అనుమంటే ఏమిటనే మేము పైకి వచ్చినామా అన్నదానికి పరమాత్మ ధ్యానం లోపట ఉన్నా కానీ అనుకున్నాలా అని చెప్పి అనగానే కట్టెల మోపు పడేసిండు. కథ ఇందాక ఉన్నాడు. కథ కాగానే తీర్థం పట్టిండ్రు. తీర్థం పట్టి వీళ్ళు బయటకు లేచిండు. బాగున్నాయ్య అమ్మ ఇక వచ్చిన వాళ్ళకి తినబెట్టాల. తినబెట్టేదానికి పోయిందాకంటే ఈ కట్టెలు అయినకు దూపైంది. అయ్యా నేను నీళ్ళు తాగుతుంటేనంటే, అరే సత్యనారాయణ కథ చెప్తున్నాం రా, నువ్వు భోంచేసి చెప్పు. ఇప్పుడు వచ్చినావంటే లేదయ్యా మాలసేపు వచ్చిన ఇన్న కొంచెం కథ అన్నాడు. ఏమేమి విన్నాడంటే ఇట్లా విన్నా కానీ నాకు దూపంటే దూపవుతుందంటే తీర్థం పట్టినాక తాగుదు అన్నాడు. తీర్థం పట్టిండు, తినబెట్టిండు. తోలుకుపోయి ఒక పక్కకు ఏమంటాడు, అయ్యా నీకు పైసలు లేకుంటే నాకంటే ఎక్కువ వీధ వాడివి కదా, నువ్వు నీకు కైకెళ్ళి దొరుకుని నేను ఇంకా కట్టెలన్నా తీసుకొని బతుకుతుంటే నీవు ఎట్లా చేస్తే ఇట్లా వేడిని ఎట్లా చేసినావు అనగానే ఏం లేదురా నేను కాశీకి పోయినంటి. కాశీలో 2 బ్రాహ్మణులు ఏం చేసిందంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమ, ఓం నమో శ్రీకృష్ణ పరమాత్మనే నమ ఇట్లా మంత్రాలు చెప్పిండు. అన్ని కళ్ళు మూసుకొని ఒకటే రోజున్న ఇన్ని పైసలు వచ్చినాయి రవి ఇంక లెక్క పెట్టలేను. సత్యనారాయణ గుర్తు పక్కకు తీసుకున్నా. ఇంకో సత్యనారాయణ చేస్తున్నట్టే నువ్వు అట్లా అంటేనే వచ్చినాయి అంటే ఆ వంచనే ఇచ్చినాయి. మరి నువ్వు కూడా తీర్థం తీసుకున్నావు కదా, మరి నాకు ఇంకొక 10 చెప్పి ఇంకొక 10 చెప్పంటే ఒక 2 మాటలు చెప్పగానే తను అలవాటు చేసుకున్నాడు. ఇది తిన్నాడు, కట్టెల మోపు ఎత్తుకున్నాడు. మనుషులు అనుకుంటున్నాడు, మందికి నచ్చితే ఏమంటున్నాడు, పిసలు వేసినట్టు వదిలిందంటాడు. మనుషులు అనుకొని నిదానం బ్రాహ్మణ కట్టుకుపోయింది. అయితే అందుకే ఏమైందంటే సుగంధం ఇప్పుడు ముట్టించిన ఈ సుగంధంలో ఆసన లేదు ఎక్క. అయితే గమ్ 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 గమ ఆసన వస్తున్నది. అవి గంధపు చెక్కలు లెక్క మారిపోయినాయి. సువాసన వెళ్ళంగానే ఇంట్లోకి వెళ్ళి బ్రాహ్మణులు ఏంటికి ఇంత సువాసన వస్తున్నది అని బయటకు వెళ్ళిందంటే కట్టెల మోపు పోతున్నాడు. పొంగ ఏమంటారంటే ఓరి కట్టెల వాడు వచ్చి మీరు ఎంతిరా అనగానే అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అంటే ఒక 10-15 మంది జమ అయింది. ఎంత రూపాయిన్నరకి ఎక్కువ మోపు అమ్మకపోతుండే ఎప్పుడన్నా, అయినా పొట్టకి సరిపోకపోవు. అయితే ఏం చేసిందంటే ఎంతకొక కట్టె ఇస్తావురా, నువ్వు ఒక ధర చెప్పు ఒక కట్టె కంటే వీటికి పిసలు వేసింది. నేను ₹1-2 అమ్ముతుంటే వీళ్ళు ఒక కట్టె ఎంతకి ఇస్తామంటున్నారు. అయ్యే రూపాయి అన్న ఆటనన్నీ ఇంటి తీసుకుపోయింది అన్నమాట. అయితే ఆట నాకు ఒకటి ₹2 ఇట్లా లెక్క పెట్టుకొని ఆలే తీసుకుపోకుండా పైసలు ఇచ్చిన దాకంటే వీడు తువాల పట్టుకున్నాడు. తువాల పట్టుకుంటే తీసుకున్న వాళ్ళ రూపాయి ఆటన మానస పైసలు అయింది. ఈ బ్రాహ్మణయ్య చెప్పిన మంత్రం మంచిగా ఉన్నది. ఇది ఒకనాడు ఇంత అంటేనే ఇది అయింది.
ఆయన ఊరికి వస్తాడు పిల్లల దగ్గరికి వచ్చి ఇగో గిన్ని పైసలు వచ్చినాయి ఎట్లా అంటాడు. మరి ఏమనుకున్నామంటే బాబుని రథం చేసిండు, మనం కూడా రథం చేద్దాం, మాకు రథంకు కావాల్సినన్ని డబ్బులు దొరికితే నేను కూడా రథం చేస్తా అనుకున్నా, సంకల్పం చేసుకున్నా అంటే మరి పైసలు అయితే దొరుకుతున్నాయి కదా, మరి ఈయనకి గుమ్మరిస్తావు, ముందు పోయి పూజ సామాగ్రి తీసుకురాకు అని పోయి మళ్ళీ కోమటైన తట్టుకోయిండు. కోమటైన తట్టుకోయిందాకంటే ఎంత అవుతుంది అన్నట్టు తినక తెలియక కదా. కోమటైన అన్నాడు, అరే సౌకర్యం నాకు పూజ సామాగ్రి ఇవ్వు అని సౌకర్యం అంటాడు. ఇతర పైసలు ఉన్నాయిరా, 5 రూపాయలు అవుతాయి పూజ సామాగ్రి అంటే. 5 రూపాయలు అయితే అనగానే తువాల తీసిండు, టేబుల్ మీద గుమ్మరిచ్చింది. ఒరే గిన్నెగానం పైసలు తెచ్చినావు, ఏడకెళ్ళి తెచ్చినావు, అట్లా తెచ్చినావు అంటే అది ఇలా గంధం చెక్కల కట్టెల కమ్మితే ఇన్ని పైసలు వచ్చింది, అందుకే నీకు ఎన్ని కావాల్సాయో అన్నీ తీసుకో, తక్కి మీద నాకు ఇవన్నీ చెప్పిండు, సామాగ్రి తీసుకున్నాడు, ఆ పైసలు తీసుకున్నాడు, ఇంటికి వచ్చిండు, తన రథం చేసిండు. అయితే కోమటైన ఏమన్నాడంటే, ఏమంటే ఇన్ని పైసలు వచ్చినాయిరా, అదంటే ఇన్ని పైసలు వచ్చినాయిరా, ఇవన్నీ ఎట్లా చేసినవరా అట్లా చేసినవరా అన్నదాకంటే అయ్యా నాకు ఒక మంత్రం చెప్పిండు బామ్మయ్య. ఏమన్నారా నాకు చెప్పు కదా అంటే, అగో మీరు కోమట్లో నీకు ఎట్లా చెప్పాలంటే నాకు అన్నీ వస్తాయి, నేనంటే కట్టెలు అమ్ముకుంటున్నా నాకు తెలియదు, నీకు కూడా తెలియదు అంటే మరి నాకు కూడా తెలియదురా, ఏంటి ఏమన్నా నాకు చెప్పానని చెప్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. దీనికి అనమన్నాడు, ఇన్నే కట్టెలకు నాకు ఇన్ని పైసలు వచ్చినాయి, 1 చెప్పగానే ఏం చేసేసి ఈయన కూడా ఇలా చేస్తున్నారు అంటే అవి ఇలా చేస్తున్నానగానే నేను కూడా అప్పటికి వస్తా అని చెప్పి ఆ కోమటైనకు సంతానం లేదు. సంతానం కొరకు కానీ ధాన్యం కొరకు కానీ డబ్బు కొరకు కానీ ఏదాని కోసం చేసినా కానీ అన్నిటికీ ఫలితం ఇస్తుంది నారాయణమూర్తి అని ఆయన చెప్పింది.